రమేష్ గారు అనేది కూడా ఒక దాంట్లో ఒక నిజం. ఎందుకంటే మీరు పక్కన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కలుపుకుంటున్నారు, ఓకే అది ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కలిసికట్టుగా వెళ్తున్నారు. జనసేనకి టీడీపీకి ఆ స్థానాల అంశంలో కూడా ఒక లెక్క లేదు, ఒక క్లారిటీ లేదు. బట్ ఇలా కొత్తగా వచ్చిన వారిని పార్టీలో యాడ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఒక నానుడు ఉంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అన్నట్టు. మరి దానికి మీరేమంటారు? అది ప్లస్ అవుద్దా అసలు మీకు? ఏమండి సార్, ఇందాక అంటున్నారు కదా అందరినీ కలుపుకుంటున్నారు, తీసుకెళ్లిపోతున్నారు. వీళ్ళు సీట్లు ముందు ఎక్కడెక్కడ ఇస్తారో వాటి గురించి చెప్పమంటున్నారు. సార్ మేము ఎక్కడ సీట్లు ఇస్తామో, ఎంత మందికి ఇస్తామో అది మా అధిష్టానం చూసుకుంటదండి. మీకెందుకండి టెన్షన్? మీరు మీ దగ్గర ఉన్నటువంటి నాయకులని ఏ విధంగా నిల్చోబెట్టుకోవాలో దాని గురించి ఆలోచించండి. మీ నాయకులకి ఏం భరోసా ఇస్తారో, ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, వీరుడు, శూరుడు అన్నటువంటి వ్యక్తులే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచకాన్ని తట్టుకోలేక బయటకు వస్తున్నారు. దాని గురించి చూసుకోండి ఫస్ట్. ఇక వచ్చే వాళ్ళ గురించి ఏ విధంగా అయితే అది కూడా మాదే కదా, మా పార్టీ కదా. దాని గురించి ఏం లేదు. ఇంకొక మాట అన్నారు రమేష్ గారు, మా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒకరికి అన్యాయం చేసే వాళ్ళమే కాదు, న్యాయం చేసే వాళ్ళం అంటున్నారు. మరి అన్యాయం చేయకుండా ఉంటే షర్మిలమ్మ గారు పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళిపోయారు సార్? అన్యాయం చేయకుండా ఉంటే విజయమ్మ గారు ఎందుకు సార్ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు? ఆ రోజు మీ రాజకీయ అవసరం కోసమే వివేకా గారిని హత్య చేసింది కూడా విజయమ్మ గారు మొన్న ముద్దు పెట్టుకున్నారు. మీరు చూడలేదేమో, మీరు ఓన్లీ ఆంధ్రజ్యోతి ఈనాడే చూస్తున్నట్టున్నారు. మీరు ఓన్లీ ఆంధ్రజ్యోతి ఈనాడే చూస్తున్నట్టున్నారమ్మా. మొన్న క్రిస్మస్ రోజున విజయమ్మ గారు ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు నుదుటి పైన ముద్దు పెట్టుకున్నారమ్మా. ఆప్యాయంగా విజయమ్మ గారు ఆడపిల్లకి తోడుగా, కూతురుకు తోడుగా తెలంగాణ వెళ్ళారు. అది తప్పేం కాదు. ఆమె షర్మిలమ్మ గారు తెలంగాణ రాజకీయాలు చూస్తున్నారు. ఆమె ఉద్దేశాలు వేరు, ఎవరి అభిప్రాయాలు వారివి. ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వారివి. విరోధం వచ్చి వెళ్ళిపోలే. హరికృష్ణ మోసం చేసినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలే. హరికృష్ణకి మోసం చేసినట్టు చంద్రబాబు నాయుడు చేశారు కదా. నందమూరి తారక రామారావు పొడిచేటట్టు జగన్మోహన్ రెడ్డి చేయలా. ఇబ్బంది పడిందో ఒకసారి గుర్తు చేసుకోండి. చెప్పండి మీరు చేసినటువంటి న్యాయం ఏంటనేది ఆ ఆడబిడ్డ బయటికి చెప్పుకోలేక ఎంత ఇబ్బంది పడిందో వాటిని కూడా గుర్తు చేసుకోండి. ఇదేనా రాజశేఖర రెడ్డి గారు మీకు నేర్పించినటువంటి మంచితనము? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి న్యాయము? ఎన్టీ రామారావు ఎంత నీచంగా చేశారు, ఎన్టీ రామారావు ఎంత నీచంగా దించారు. వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు ఎలా వేశారు కూడా గుర్తు తెచ్చుకోండి అమ్మా. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు ఎలా వేశారు కూడా గుర్తు తెచ్చుకోండి. ఎన్టీ రామారావు గారు చెప్పులు వైస్రాయ్ హోటల్ గుర్తు తెచ్చుకోండి అమ్మా. తప్పకుండా బాధ మీద గుర్తు తెచ్చుకుంటాం. రమేష్ గారు, షర్మిల తెలంగాణ రాజకీయాలు చూస్తున్నారు, ఆవిడ ఆలోచన విధానం వేరన్నారు. కానీ ఈ రోజు షర్మిల గారు వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆవిడ ప్రకటించడం కూడా జరిగింది. బట్ ఆవిడకి ఏపీలో బాధ్యతలు అప్పగిస్తారని కూడా వినిపిస్తుంది. మీకు కూడా తెలిసిన విషయం అది. కానీ ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లో వచ్చి ఒకవైపు ఇంతకు ముందు ఝాన్సీ గారు మాట్లాడారు, జగన్ రాజన్న రాజ్యంగా ఆయన ఫోటో పెట్టుకొని అంటే ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో రాజన్న కూతురుగా ఆయన అడుగు పెడుతున్నారు, ఏపీలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అది మీకు నష్టం జరగదంటారా? గత ఎన్నికల్లో జగన్ వదిలిన బాణంగా ఆవిడ పాదయాత్రలు చేయడం జరిగింది, ప్రజల్లో తిరగడం జరిగింది. తర్వాత అంశం అది చెప్పండి. తప్పకుండా అమ్మా, వారి పార్టీని ఎవరి పార్టీలో విలీనం చేస్తారన్నది ఆమె వ్యక్తిగత అభిప్రాయం, ఆ పార్టీ తాలూకా అభిప్రాయం. దాంట్లో మాకు వచ్చేది లేదు. కాంగ్రెస్లో విలీనం చేసుకుంటారా, ఇంకో దగ్గర విలీనం చేస్తారా అనేది ఆవిడ వ్యక్తిగత, ఆ పార్టీ తాలూకా వ్యక్తిగత అభిప్రాయం. ఇక మీరు ఇది చెప్పారు ఏంటంటే రెండో అంశము, ఆమెకి ఆంధ్రప్రదేశ్ తాలూకా బాధ్యతలు అప్పగిస్తారని. ఒకటి చెప్తున్నామా, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మా నాయకుడిగా మేము గుర్తిస్తున్నాం, మా ప్రజలు గుర్తిస్తున్నారు, మా అభిమానిస్తున్నాం. ఇప్పుడు ఎవరికి ఒకటి రెండు ఇష్యూస్ ఉంటుండదు. జూనియర్ ఎన్టీఆర్ గురించి వారి పార్టీలో ఇష్యూ ఉండవచ్చు, హరికృష్ణ ఫ్యామిలీ గురించి వారి పార్టీలో ఇష్యూస్ ఉండొచ్చు. ఇష్యూస్ అనేది ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి సర్వసాధారణం. కానీ ఒక మాట, నిజమైన రాజకీయం చేయాలి, నికార్సైన రాజకీయం చేయాలి, నిబద్ధత గల రాజకీయం చేయాలి. మా జగనన్న అదే చేస్తున్నాడు. మా జగనన్నకే పేద ప్రజలు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు
పూర్తిగా సహాయం చేస్తారు, ఆయనతో తోడుగా ఉంటారని మా నమ్మకం ఉందమ్మా. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు చేపట్టి ఏపీ ఎన్నికల్లో ముందు మీ పార్టీకి ఏం నష్టం లేదంటారు? రమేష్ గారు ఎందుకుంటుందమ్మా, కాంగ్రెస్ పార్టీని నమ్మేవాడు ఎవడున్నాడు? కాంగ్రెస్ పార్టీని అడ్డగోలుగా తలుపులు వేసి విభజిస్తే కాంగ్రెస్ పార్టీని నమ్మేవాడు ఇక్కడ ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ గుర్తే మర్చిపోయారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ నేను గుర్తు తెచ్చుకోవాలి, ఎందుకంటే నేను ఇంతకు మునుపు కాంగ్రెస్ అభిమానే కాదు. షర్మిల గారు మార్క్ ఏం కనిపించదా? రాజన్న బిడ్డ కదా, షర్మిల గారు మార్క్ ఏం కనిపించదా? అంటే నేను ఆమెని ఇప్పుడు మనము ఏదో తొందరపడే కోయిలు ముందే కూసింది అన్నట్టుగా ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్ తీసుకుంటారో లేదో, వారు ఆ బాధ్యతలు అప్పగిస్తారో లేదో మనకు ఎందుకమ్మా. ఇంకా అది నిజంగా జరిగేటప్పుడు తప్పకుండా మరో డిస్కషన్స్లో మీకు తప్పకుండా దాని మీద వివరణ ఇస్తాం. ఎందుకంటే మీరు అనేటట్టుగా మా రాజన్న బిడ్డ మా షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అభిమానిస్తామో షర్మిలమ్మ కూడా అంత గౌరవిస్తాం. రేపు రాజకీయంగా ఏం జరుగుతాయని దాన్ని బట్టి మేము చెప్తామమ్మా తప్పకుండా. అంటే ఇప్పుడు ఆవిడ ఏపీకి వస్తే ఇప్పుడు ఎవరైతే మీరు అసంతృప్తిగా ఉన్నారో మీ పార్టీలో, వారు ఇప్పుడు ఆ పార్టీకి అంటే గతంలో ఉన్నటువంటి నాయకులే కదా, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా మీ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఆవిడ రాజన్న బిడ్డగా ఆవిడ వస్తున్నారు, ఆవిడ వెనక నడిచే ఛాన్సెస్ ఉంటాయి కదా. అమ్మా ముందు వారికి భయం పట్టుకుంది. కాంగ్రెస్ బలపడితే ఎవరికి నష్టం? యాంటీ ఓటింగ్, గవర్నమెంట్ యాంటీ ఓటింగ్ ఎక్కడైతే ఉంటుందో ఆ యాంటీ ఓటింగ్ చీలుతుంది. అది కొద్దిగా చంద్రబాబు నాయుడిని షర్మిల వస్తారా, ఇంకొక బాగా వస్తారా, మొన్న శివకుమార్తో ఎయిర్పోర్ట్లో మాట్లాడినట్టున్నారు, వాళ్ళు డిస్కస్ చేసుకుని ఎవరో కొద్దిగా బలం లేని నాయకుడిని అధ్యక్షుని తెచ్చుకోమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ బలపడితే మాకు నష్టం కాదు, యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ చీలి అది ప్రతిపక్షాలకు నష్టం, మాకు ఏ నష్టం చేయదు. ఎవరు ఎంత బలమైన నాయకుడు ఏ పార్టీకి వచ్చినా మా పార్టీ బలం మాకుంది, మా ప్రజలు మాకున్నారు, మాకేం భయం లేదు. మేము 175 సీట్లు సాధిస్తాం నమ్మకం మాకుందమ్మా. ఏమా యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది, అది ఏ పార్టీ బలపడితే ఆ ఓటింగ్ అనేది చీలుతుంది. అంటే ఇది టీడీపీ జనసేన ప్లస్ యాంటీ గవర్నమెంట్, మాకు యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ఎంత ఉందో. మేడం ఇప్పుడు ఈయన అంటున్నటువంటి మాట యాంటీ గవర్నమెంట్ కి ఉన్నటువంటి ఓట్లు చీల్తాయి ఎంతవరకే గానీ ఎవరికి నష్టం లేదు, మాకేం నష్టం లేదు అంటున్నారు. నష్టం ఎక్కువగా ఉండేది వాళ్ళకేనండి. ఎందుకంటే సొంత చెల్లి, మాకంటే కనీసం ఆ అమ్మాయి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అనేదే మాకు తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారి డిపాజిట్లు వచ్చేటట్టు చూసుకోండి, మీరు ఆ నష్టాన్ని మేము భర్తీ చేసుకుంటాం, డిపాజిట్లు వచ్చేటట్టు చూసుకోండి. తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు వచ్చేటట్టు చూసుకోండి, ఆ నష్టాన్ని మేము భర్తీ చేసుకుంటాం. మన ఇంటి పక్కింట్లో నిలబడింది అని అంటే ఎంత బాధ ఉంటదండి. అది మీ మీద వ్యతిరేకత కాదంటారా? ఏ విధంగా అమ్మ మీ వెనక జూనియర్ ఎన్టీఆర్ మీ పార్టీకి తిరిగి యాక్సిడెంట్ అయ్యి ఆయన కాలు కూడా ఫ్రాక్చర్ అయింది అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. ఆయన మెంబర్ కదా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడు? మీ పార్టీ గురించి ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడు? మీ ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఏడమ్మా? అవసరం ఉన్న రోజు నేను ఖచ్చితంగా వస్తాను, ప్రస్తుతానికి నేను సినిమాలు చేస్తున్నాను, అవసరమైనప్పుడు నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారు. మీలాగా ఒకేసారి షర్మిలమ్మ గారిని, సునీతమ్మ గారిని, విజయమ్మ గారిని తీసేసినట్టుగా తీసేయలేదండి. మర్డర్ చేసిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవట్లేదండి అవినాష్ రెడ్డి గారి లాగా. మాకు తెలుసమ్మా, అవన్నీ తెలుసు, కానీ అవన్నీ మాకు తెలుసు. మా పార్టీకి మేము 175 అత్యధిక మెజార్టీతో ఎలా గెలుచుకోవాలో మాకు తెలుసమ్మా. మీ పార్టీకి డిపాజిట్లు ఎలా వస్తాయో మీరు ఆలోచన చేసుకోమని చెప్పండి. మా పార్టీకి మా ప్రజల మా బలం ఏంటో మాకు తెలుసు. మీరే మా బలం చూసే మేము అన్ని కాదనుకున్న మనుషులు కూడా మీరు తెచ్చుకున్నారు. మేము కాదనుకున్న ప్రశాంత్ కిషోర్ని మేము కాదనుకున్న ప్రశాంత్ కిషోర్ మీరు ఊహకర్తగా తెచ్చుకున్నారు. మేము కాదనుకున్న ప్రశాంత్ కిషోర్ ఏదైతే మీరు బీహార్ వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడని మీరు విమర్శించారో అదే ప్రశాంత్ కిషోర్ని ఇప్పుడు వ్యూహకర్తగా మీరు తీసుకొచ్చారు. ఇవన్నీ మేము కాదనుకున్న తర్వాతే, ఏదైనా మా తర్వాతే మీరు. మీ తర్వాతే మేము ఏ విషయాలంటే డెవలప్మెంట్ చేయడంలో మేమే ఫస్ట్.
డెవలప్మెంట్ ని కూల్చడంలో మీరే ఫస్ట్, ఆడపిల్లల్ని బయటికి తరమడంలో మీరే ఫస్ట్. ఏదైనా మీకు మీరే చెప్పారు కదమ్మా, సాటి సార్. చూసారు డెవలప్మెంట్ ఏం జీవితాన్ని జరిగిందో చూసారు. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు. పోలవరం ఏ క్రెడిట్ కార్డు అయిందో, ఏటీఎం ఝాన్సీ కార్డు గారు, లాగా ఒక విషయం. పోలవరం ప్రాజెక్టు రమేష్ గారు, ఏటీఎం ఒక నిమిషం. కార్డు లాగా ఉపయోగపడ్డది. మీకు ఇసుక దోపిడీ చేశారు. పోలవరాన్ని ఏటీఎం కార్డు అన్నాడు ప్రధానమంత్రి. రమేష్ ఇసుక గారు, అవన్నీ దోపిడీ కలిపి ఫైనల్ చేశారు. ఒక మాట. కూర్చొని రమేష్ గారు. నదుల్లో కూర్చొని ఆఖరి వరద వచ్చేటప్పుడు కూడా లారీలు వదిలేశారు. ఆ రోజు చెప్పండి మేడం, ఉన్నటువంటి చెప్పండి తెలుగుదేశం గవర్నమెంట్ ఫైనల్ గా ఇప్పుడు మీరు ఏమంటారు? ఫైనల్ గా వై నాట్ 175 అనే దానికి కట్టుబడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందంటారు. ఎందుకంటే స్థానికంగా మార్పులు జరిగినా కూడాను జగన్ ముఖం చూసి మాకు ఇచ్చిన పథకాలు చూసి ప్రజలు మళ్ళీ మాకు పట్టం కడతారు అంటారు. ఫైనల్ గా ఒక మాట. అంతే కదమ్మా. మా నవరత్నాలు ఏదైతే పేద ప్రజలకు సంక్షేమం గురించి ప్రభుత్వం ఉందో, పేదల ప్రభుత్వం, ఈ పేదలు ఈ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పేదవాడిగానే ఉండిపోయాడు. ఆ పేదవాడు అప్లిఫ్ట్ గురించి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నానికి ప్రజలంతా మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రయత్నం మధ్యలోనే ఆగిపోకూడదనేదే పేద ప్రజల ఆకాంక్ష. అందుకు తప్పకుండా 175 సీట్లు కూడా గెలుచుకుంటాం. ఒక్కసారి వాళ్ళ కుప్పాన్ని కూడా మార్చుకునే పరిస్థితి ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఆ కుప్పం కూడా ఇంకొక కాన్స్టిట్యున్సీలు కూడా చంద్రబాబు గారు నిల్చుంటారట. అదేదో వాళ్ళ పార్టీలో వాళ్ళకి డిపాజిట్లు వస్తలేదో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పండి అమ్మా. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు అండ్ ఝాన్సీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్పంచినందుకు. రైట్, ఇక ఈ రోజు పేపర్స్లో చూడండి ప్రధాన అంశాల్లో కూడా చూసాం. అలాగే వైసీపీ టీడీపీ రానటువంటి ఎన్నికల్లో ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఏదైతే వైసీపీ స్థాన చలనాలు జరిగాయో అది కూడా అన్నిటిని కూడా అధిగమించి ప్రజలు ఏదైతే జగన్ ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, నవరత్నాలు కావచ్చు, ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలే మళ్ళీ తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు.